ఏపీలో ఉద్యోగుల పరిస్థితి మరీ దారుణం. నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ సేవలు. అవును. ఉద్యోగులకు సంబంధించి ఆరోగ్యశ్రీ సేవలైతే నిలిచిపోయినాయి అనమాట ఏపీలోని. ఉద్యోగుల ఆరోగ్య పథకానికి అదే దారి. ఆస్పత్రులకు 3,000 కోట్ల బకాయిలు పెట్టిన ప్రభుత్వం. ఇప్పటికే 4 సార్లు సర్కారుకు ఆస్పత్రుల నోటీసులు. అయినా పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం. నిరసనగా ఆ సేవలు ఆపేసిన ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులు. ప్రజలు, ఉద్యోగుల తీవ్ర అవస్థలు. బకాయిలు చెల్లించాలని ఎన్నిసార్లు ప్రాధేయపడ్డా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో సో నిన్నటి నుంచే ఆరోగ్యశ్రీ సేవలు అయితే ఆపేశారని చెప్తున్నారు. ముఖ్యంగా ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఏదైతే ఉందో ఈహెచ్ఎస్ సేవలను ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులు నిలిపివేశాయి. ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద ఓపీ, ఈహెచ్ఎస్ కింద అవుట్ పేషెంట్లు, ఇన్ పేషెంట్లు ఇలా పూర్తి స్థాయిలో సేవలు అయితే నిలిపివేయడంతో అటు ఉద్యోగులు, నిరుపేద మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగులు తీవ్ర అవస్థలు అయితే ఎదుర్కొంటూ ఉన్నారు. సో మొత్తం వెంటనే 3,000 కోట్లు బకాయిలు చెల్లించాలని చెప్పేసి కోరుతున్నారు. లేకపోతే ఉద్యోగులకు సంబంధించి చేయలేమని చెప్పేసి చెప్తున్నారు. సో ఇది మనకి అప్డేట్ అనమాట ఉద్యోగులకు సంబంధించి. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో